అలా ఏమోనండి. ఆ కుటుంబం మనకి ఎలా అంటే ఇంక ఎంత చేసినా, ఏం మాట్లాడినా తీరదు. నిజంగా ఆలోచించండి. 10 ఏళ్ళు, 10 ఏళ్ళు ఒక్క సీట్ లేకుండా నిజంగా ఎవడండి అలా ఉండేదే? స్టేట్‌లో ఏంటి, సెంట్రల్‌లో ఏంటి, ప్రపంచంలో ఒక రాజకీయ నాయకుడిని చూపించండి మీరు నాకు. అలాగా ఒక్క సీటు లేకుండా 10 ఏళ్ల పాటు పార్టీని నిలబెట్టి, అవమానాలు పడి, అందులోను బ్యాగేజ్ ఒకటుంటది. ప్రజారాజ్యం బ్యాగేజ్ ఒకటుంటది మళ్ళీను. ఆహ్, ఎందుకంటే ఆ! ఆయన చేసిన తప్పు కాదు గానీ, చిరంజీవి గారు చేసింది దాన్ని ఒక దుర్మార్గంలాగా ఏదో సీట్లు అమ్మేసుకున్నాడు. మరి ఇప్పుడు ఉన్నోళ్ళందరూ నిజాయితీగా ఇచ్చారు కదా సీట్లు. ఇది అమాయకంగా ఇలా ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే చిరంజీవి ఇచ్చాడు. 100 మంది పైన బీసీలకి ఇచ్చాడండి. ఎవడండి ఇచ్చింది అలాగా? ఇండియాలో ఎవడన్నా ఇచ్చాడండి 50% నిబద్ధతతోటి? అసలు చట్టసభలో ఇవ్వాలన్న రూల్ ఇప్పటికీ లేదు. ఇప్పుడు ఎప్పుడుగో వస్తదేమో మరి తెలవదు కానీ ఇప్పటికీ లేదు. అయినా కూడా చిరంజీవి అది ఎత్తుకెళ్ళకి ఇచ్చాడు. అలా ఇంకా అందులో సీట్లు అమ్ముకోవడానికి ఏముంది? కొని అంత దమ్మున్నాడు ఎవడున్నాడు ముందు అక్కడ? ఈయన అమ్మేస్తానికి ఎవరు నలుగురు ఇప్పుడు పార్టీ ఫండ్ అంటే ఎవడెవడండి? ఎవడు తీసుకున్నాడు? ఎవడు పార్టీ ఫండ్ తీసుకున్న పార్టీ పేరు చెప్పండి నాకు. దోచుకోవడం. లేదండి. ఆ. ఆ, ఆళ్ళు ఇప్పుడు ఉమ్, ఇప్పుడు ఇప్పుడు మనం వాళ్ళ సైడ్ ఉన్నందుకే చాలా మంది అంటే కులం వల్ల అని అనడానికి కూడా లేదని అంత మంచిగా మనకి చేశారు. ఇక మీకు ఒక ఈ వీడియో పంపిస్తాను చూడండి, నేను చేసింది ఇక్కడ. టీవీలో కూడా వచ్చింది. ఉమ్. కాకపోతే ఏంటంటే మన సందర్భం వచ్చినప్పుడు చూపించడం మనం అంటే ఇంకా బ్లడ్ లో వెళ్ళిపోయారండి. సెల్స్ బ్లడ్ లో ఎలాగ ఉంటుంది మన బ్లడ్ అదే మరి ఉంటుందా? అక్కడ ఒకటండి. కాకపోయినా కూడా, కులం కాకపోయినా కూడా మనుషులు మంచోళ్ళే కదా, మనకి అది మంచి ఇంపార్టెంట్. అది చాలా మంచోళ్ళు. అలా మంచోళ్ళు కాబట్టే మనం నిలబడదాం. ప్రౌడ్ అదే అంటున్నానండి. నిజంగా ఆలోచించండి. 50 సీట్లు కనీసం గౌరవార్థం తెచ్చుకుంటాడు అనుకున్నదే 50 కాదు అనుకుని 25 పడిపోతే 24 సీట్లకి అదే ఒక బాధ వచ్చేసింది. అయినా మళ్ళీ అందులో 3 సీట్లు మళ్ళీ త్యాగం చేయాలి. 150 వచ్చినాయి కాబట్టి వాళ్ళకి 150 సీట్ల పైన వాళ్ళకి వచ్చినాయి కాబట్టి వాళ్ళు 3 ఇవ్వచ్చు కదా అనుకుని మనం గోలెట్టేస్తే పిచ్చోడు పట్టుకుంటాడు నిజంగానండి పాపం. అప్పుడు నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేండి, నేను పడుతున్నాను, నేను చేస్తున్నాను, నన్ను నమ్మండి, 10 ఏళ్ళ పాటు ఒక సీటు కూడా లేకుండా పడి 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 నన్ను నమ్మండి అంటున్నాడు ఇంకా పాపం. నిజంగా మనకు లోపల ఎలా ఉంది? 50 సీట్లు అన్నాం, 25కి వచ్చామండి, 25కి వచ్చి గింజుకు చచ్చిపోతున్నాం, బయటకు అనలేకపోతున్నాం కానీ. అవునవును. అయినా అదే అంటున్నానండి, సంకల్పబలం అండి. ఒకడు నిజంగా నిబద్ధతతోటి కలేజా సినిమాలో అంటాడు చూసారా, నువ్వు నీ గురించి నువ్వు అడక్కో, పక్కోడి గురించి లేదా సమాజం గురించి నువ్వు అడిగావంటే దేవుడు అనేవాడు నీలో చాలా బయటకు వచ్చేస్తాడని. ఇప్పుడు చూడండి, 10 రూపాయలు కావాలని అడిగితే ఆడి గురించి ఆడు అడిగాడు 10 రూపాయలు. ఇది కొత్త ఫ్యాషనా, అడుక్కోవడం ఇలాగే కూడా మొదలెట్టారు, మళ్ళీ ప్యాంటు షర్ట్ ఒకటి నీకు అని చెప్పి తిట్టి వెళ్ళిపోతారు. ఆ పిల్లడు పాల్గొని ఇస్తానంటే 100 రూపాయలు వస్తాయి, 10 కాదు. అలాగే సమాజం కోసం నిలబడతానని పిచ్చోడు పట్టుకుని గోలెట్టాడు కాబట్టి కొడితే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నిలబడిపోయింది కదండి మనోడి దెబ్బకి. ఇప్పుడు మోడీ కొడుకుని దగ్గర తీసుకుంటున్నాడు. తర్వాత ఇప్పుడు పేర్లు ఇందులో పెట్టాను కదండి. ఈ ఎదరు పెట్టిన పేర్లన్నీ బీసీల పేర్లు పెట్టామండి. జనసేనకి ఫండ్ పెట్టేటప్పుడు ఇప్పుడు పేర్లు డొనేషన్ పేర్లు రాస్తాం కదా, ఎందుకంటే అందరూ మనోళ్ళు ఎక్కువ ఉన్నారు ఇందులోనే. మన పేర్లు ఎవరైతే బాగా ఇది ఉంటారో, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అని మంచి ఇది ఉంటారో వాళ్ళు వెనక ఉన్నాం మేము, మిగతా అన్ని ముందు పెట్టాం. పేర్లు చూడండి, దాంట్లో పెట్టాను. అలా నిలబెట్టాలండి. ఎదరికి నలుగురిని ఎదరికి తీసుకురావాలి, తీసుకొస్తేనే నిలబడతారు, గౌరవం ఉంటుంది. ఇక నోగరాజు అన్ని పెట్టాను చూడండి, అందులో మీకు మీ వాట్సాప్ లో ఉంది. చూస్తాను. అండ్ 99 టీవీలో కూడా వేసారండి అది. ఓకే. 19 నేను ఎంట్రన్స్ లో కనిపిస్తాను, నేనే చేస్తాను అన్నమాట వీడియో. ఎంట్రన్స్ లో కనిపిస్తాను అంతే. చూడండి, అంటే చెప్తున్నా, అంటే ఎవరికి తెలియాలని కాదు, కాకపోతే అంటే మనకేంటంటే పవన్ కళ్యాణ్ పేరు తేవాలంతే. మాకు చేయవలసింది ఏముందంటే జనసేన పేరు తేవాలి, పవన్ కళ్యాణ్ పేరు తేవాలంతే. మా మోటివేషన్. కానీ ఇవాళ ఆలోచిస్తామంటే మొత్తం మీద అధికారంలోకి వచ్చేసింది చూడండి. ఏమంటే 10 ఏళ్ళు ఎంత అవమానించారండి. ప్రతి ఒక్కడో మీరు ఎమ్మెల్యే కాదు కదా, వార్డు మెంబర్ అవ్వలేవు, అది కాదు ఇది కాదు. ఈ అమ్మ 10 ఏళ్ళు చాలా నరకం చూసామండి. ఎంత తల్లోకి తీసుకోకూడదో, థిక్ స్కిన్ అవ్వాలనుకున్నా కూడా చాలా అనుభవించాం. పోన్లేండి, ఇట్ ఆల్ పెయిడ్ ఆఫ్ గుడ్. పడ్డదానికి ఈ రోజున
నేను ఇంకోటండి బాబు, చాలా మంది ఏమంటున్నారంటే ఏమండి వీడియోలు లేవేంటి, అది లేదేంటి, ఇది దొప్పుతున్నారు. కానీ నిన్న నాకేం లేదండి. ఇప్పుడు మనం సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉన్నాం, మనం అధికారంలో ఉన్నాం, ఇప్పుడు బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు ఎకిలేదోళ్ళ బాగుతాం, ఎప్పుడు మనం ఎకిలికెళ్ళాము, అది వేరే విషయం. కానీ డెరగేటరీ మనం ఎప్పుడు లేవండి. పర్సనల్స్ లైఫ్లోకి వెళ్ళిపోయి వాళ్ళని తిడతాం, లేదా వాళ్ళ ఫ్యామిలీని తిడతాం, ఇలాంటి నికృష్ట పనులు ఎప్పుడు చేయలేదు. పాలసీ ప్రకారం మాట్లాడాం, లేదా ఆడ అసమర్థత, అది గవర్నెన్స్కి సంబంధించిన అసమర్థత, నాలెడ్జ్కి సంబంధించిన అసమర్థత ఉంటే దాని మీద మాట్లాడడం తప్ప ఇప్పుడు ఏమన్నా మనం పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఏ నికృష్టుని అప్పుడు ఎంత ఎదవనైనా కూడా మనం ఎప్పుడు అలా తిట్టలేదు, ఆ ఎదవలు చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి బాధ్యతగా మాట్లాడాలి. రెండోది ఇప్పుడు ఈ సినిమా ఇది ఒకటి ఉంది కదా, నేను కంటిన్యూస్ వర్క్ బిజీలో ఉంటున్నాను. ఇంకా మనం బాధ్యతగా ఉండాలి కదా, ఇప్పుడు ఎకిలిగా మాట్లాడకూడదు, ఇంకా ప్రశ్నించే పరిస్థితి కదా, మనం ఇప్పుడు సమాధానం చెప్పే స్థాయికి వచ్చాం. కాబట్టి మనం బాధ్యతగా ఉండాలి, అంతే తప్ప అనవసరంగా ఇప్పుడు ఇది ఇంకొకటి ఏంటంటేనండి, సోషల్ మీడియాలో ఉన్న పెద్ద ఇబ్బంది ఏంటంటే చాలామందికి దీన్ని జీవనభృతి చేసుకుంటున్నారు. అంటే దీని మీద బతకడం. ఇప్పుడు చూడండి, మొన్న ఎవడో ఈ చీరల గురించి వాటి గురించి మాట్లాడాడు, పేరేంటి మర్చిపోయినా, ఆడికి చూడండి దగ్గర 1,50,000 మంది సబ్స్క్రైబర్స్ పోయారు ఆడికి. అలాంటి వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే దీని మీద జీవనభృతి, ఇది అదే బతుకుతారు వాళ్ళకి అందరికీ. అలా వీళ్ళు కూడా మా పార్టీలో కూడా చాలామంది ఏంటంటే ఈ మానిటైజేషన్స్ ఉంటాయి కదా, వాటి మీద బతుకుతారు. పాపం తప్పని కూడా కాదు, వాళ్ళకి మరి ఏం బతుకుతారు, ఏదోటి చెప్పు, నా పేరు చెప్పు, నన్ను తిని బతకాలి కదా. వాళ్ళకి అది నెసెసిటీ ఉంటుంది ఏంటంటే ఎప్పుడు కనిపించాలి, వీడియో చేయాలి, కలవాలి, మాట్లాడాలి, జనాల్లో ఉండాలి. నాకు ఇప్పుడు నా లైఫ్లో ఎప్పుడు నేను మానిటైజేషన్లు ఎప్పుడు పెట్టుకోలేదు. సో నాకు ఏమంటారు డెస్పిరేషన్ లేదు. అది ఇప్పుడు నేను ఎప్పుడు కనిపించకపోతే నాకు ఏంటంటే డెస్పిరేషన్ లేదు, నాకు అనిపించింది చేశాను. ఇప్పుడు మనం సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నాం, ఆ స్థాయిలో ఉన్నాం. చెప్పాలంటే ఓ మెట్టు పైకి వెళ్ళాం మనం. సో జాగ్రత్తగా చూసి మాట్లాడాలి అంతే తప్ప ఇప్పుడు ఇంకా మనం ఇప్పుడు ఏంటి ప్రశ్నించడానికి ఏంటి, ఇప్పుడు మనం ఏంటంటే సమాధానం చెప్పాలి. ఇప్పుడు మనల్ని అడిగితే మనం సమాధానం చెప్పాలి. మన అనుకున్న వాళ్ళకి ఎవరికన్నా ఏంటంటే పార్టీకి ఎప్పటి నుంచో చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి త్రూ పార్టీ ఏదైనా వాళ్ళకి నిజాయితీగా రావాల్సింది ఏదైనా ఉంటే అది మనం చేయించడం. అంటే ఒక పోస్టింగ్ ఉండాలి, అపాయింట్మెంట్ రావాలి, అది మనం చూసుకోవాలి. ఇంకేదన్నా చిన్నగా అలాంటివి చేయంతం తప్ప ఆ పనులు జరుగుతున్నాయి. అంతమాట సోషల్ మీడియాలో ఏముంటాయండి, ఏముంటుంది చెప్తానికి అంతమాటను. అదే అండి, ఇప్పుడు మనకి ఇంకేంటి, మనం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు రావాలి. మన ఎంత తక్కువ ఇప్పుడు ఉంటే అంత మంచిది. ఎలక్షన్ 1 year ముందు నుంచి 6 months ముందు నుంచి ఏంటంటే ఇప్పుడు వరకు చేసిన పనులు ఏంటి. ఈ రెండోది ఏంటంటే ఇప్పుడు నా సోషల్ మీడియా పేర్లను ఇక్కడ పార్టీకి సంబంధించిన మంచి పనులు, అంటే నిజంగా జరిగిన పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ పోస్టులు పెడుతున్నాం. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ పేరు మీద రావాలి, మన పేరు మీద ఎందుకు కనిపించాల్సిన బాగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇంకోటి అండి, కూటమి కూడా గౌరవిస్తున్నారండి చక్కగా. ఒక చక్కగా పద్ధతిలో వెళ్ళిపోతున్నారు. టీడీపీ జనసేన ఒక పద్ధతిలో వెళ్ళిపోతుంది, నాకు అది బాగా నచ్చిందండి. జనాలు కూడా కలుస్తున్నారు చక్కగా. టీడీపీ జనసేన ఇప్పుడు క్యాష్ ఫీలింగ్ లేకుండా కలుస్తున్నారు. అది దరిద్రం పోయిన జనాల్లో, నాకు అది హ్యాపీగా ఉంది. అది జనాలు నిజంగా బాగా కలుస్తున్నారండి. కమ్మరేంటి, బీసీలేంటి బాగా కలుస్తున్నారు చక్కగా, మాట్లాడుతున్నారు, బాగా అందంగా మాట్లాడుతున్నారు, అందరూ జరుగుతుంది చక్కగా అంతా. అలా ఉండాలండి, అలాగే జరగాలి. నిజంగా కలిపేసాడండి, మనుషులు బాగా కలిపాడు చక్కగా. ఇది అవుతుందని నేను అనుకోలేదు, అంత అందంగా కలుపుతామని నేను అనుకోలేదు అసలు. ఎవరన్నా ఇప్పుడు నాకు మా వరప్రసాద్ అని చెప్పి యూకేలో ఉంటాడు ఫ్రెండ్ ఒక ఆయన, చౌదరి సభ, చాలా మంచివాడు, మనిషి నెమ్మదిగా ఉంటాడు. అలా ఉంటారు, కామ్గా అలా ఉంటారు కదా, అలాగే ఉంటాడు పాపం. ఏమన్నా కూడా అలా కాదండి, ఇదండి అదండి, చాలా పద్ధతి మాట్లాడతాడండి. తన అన్నాడు అనమాట, మామూలుగా ఏంటంటే చంద్రబాబు అంటే కోసేసుకుంటాడు, మామూలుగా కదండి మనోడు. తను కూడా నాతో ఏంటంటే లేదండి పవన్ కళ్యాణ్ చేసాడండి అంటే మనసులోంచి రావాలి. అది నిజంగా మనకి కష్టం వచ్చినప్పుడు నిలబడ్డాడు, పాప మన జైల్లో పెట్టినప్పుడు వచ్చాడు, చేసాడు, అతను నిలబడ్డాడు. కాబట్టి ఈరోజు మనం కూటమి ఉంది, గవర్నమెంట్ వచ్చింది, సెంట్రల్లో కూడా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ వల్ల అనేది. అంత డీప్గా ఉండేవాడు కూడా మాట్లాడతామంటే, కానీ మంచి అది నాకు బాగా అనిపించింది. అలా జనాల్లో తీసుకొచ్చేసాడు పవన్ కళ్యాణ్. అది మాటలు కాదండి, అంత స్పిరిట్ తీసుకొచ్చేస్తాం, కలపటం మనుషులు అనేది నిజంగా గొప్ప విషయం. అది చేసాడు, అది అంతే. అది ఇది అవుతుందని నేను అనుకోలేదు, నిజంగా అలా కలిపేసాడు మనిషిని. ఇది వరకు పడేది కదా మరి, ఇప్పుడు అది కలిపేసి నిజంగా అది ఇప్పుడు కాంప్లికేషన్స్ లేకుండా చేసాడు. నిజంగా మనుషులు ఒకరికొకరు మనం కలిసి ఉంటే మళ్ళీ మనకి ఎదురుండదు రానిలా చేసాడు. అది చూపించాడు ఒకసారి. ఇప్పుడు ఏంటి వచ్చి 10 ఏళ్ళు కూటమి అలా కలిసి ఉంటుంది కన్ఫర్మ్గాను.
ఉంటే హ్యాపీగా ఎదరికి వెళ్ళిపోతాం అంతే. ఏముంది ఇప్పుడు మన జరగాల్సిన పనులన్నీ బాగా జరుగుతున్నాయి, రావాల్సిన గౌరవం వస్తుంది, ఇంకేంటి. నిజంగా ఆలోచించుకుంటే మనకి ఇంకేదో తక్కువైపోయిందని ఏడిపెత్తానికి మనుషులను ఏదో ఈ ఏదో తక్కువైంది మనల్ని రెచ్చగొడతానికి చెప్పి మాటలు తప్ప గౌరవం అదే. నీకు ఒక సీఎం గుండి గౌరవం నీకు ఇస్తున్నారు చక్కగాను, జరగాల్సిందంతా జరుగుతుంది, పనులు జరుగుతున్నాయి మనుషులకు, ముఖ్యంగా అన్నిటికి మించి ఏం కావాలన్నా పని జరుగుతుంది. ఇంక అంతకన్నా ఏంటండి, ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు, రావాల్సిన పని జరుగుతుంది. ఓసారి ఆయనతో సరే ఆయనకి ఇస్తారు, కలిసి ఉన్నప్పుడు ఓసారి మేము చేసాం కాబట్టి ఒకసారి నువ్వు చేసుకునేది భవిష్యత్తులో అనుకోవచ్చు, ఏముంది అందులో తప్పేం లేదు కదా. ఒకసారి నేను సీఎం, ఒకసారి నువ్వు సీఎం చేయి, మళ్ళీ నేను సీఎం చేస్తాను, కలిసి చేసుకుందాం, ఏంటంటే తప్పేంటి. పని అందరికీ బాగా జరుగుతున్నప్పుడు జరుగుతుంది కూడా చూడండి. అది బాగుందండి. పార్టీ విషయం అంటే స్టేట్లో కూడా ఉన్నంతలో పనులు బాగా జరుగుతున్నాయండి. మా అంటే 10 లక్షల కోట్లు అప్పు ఉన్నా కూడా ఇప్పుడు రైతులు కూడా అంటున్నారు ఏంటంటే ఇప్పుడు పంటలు వచ్చిన 48 గంటల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయండి. సీసీ రోడ్లు నీక నాకన్నట్టు పడుతున్నాయి, స్టేట్ రోడ్లు పడుతున్నాయి, స్టేట్ అండ్ పంచాయతీరాజ్లో పనులు నీక నాకన్నా పేరు వస్తుందండి మాటలకి. అది అండ్ మొన్న కూడా చూడండి ఈ తాండాల్లోనే అక్కడ కూడా నీకన్నా రోడ్లు, వాటర్ ఫెసిలిటీస్ చాలా బాగా జరుగుతున్నాయండి పనులు. పంచాయతీరాజ్ సెంటర్ నుంచి తెప్పించుకుని చేయించుతున్నాడు. ఇంక పని చేయటం ఒకటే, జనాల్లో కూడా పేరు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆఖరికి ఇంత గరిపాటి లాంటి వాళ్ళు కూడా చిరంజీవి గారి మీదన్నా పడ్డాడు, కానీ ఇక్కడికి వచ్చాడు పవన్ కళ్యాణ్ నిజంగా చేసాడనే చెప్పాలి. అలా నిలబడ్డాడు కాబట్టి 23కి 23 వచ్చింది. నాకు ఈ విషయంలో పక్షపాతం లేదని చెప్పాడు చూడండి. ఎందుకంటే ఒప్పుకుని తీరాలి, ఇంకంతే. నువ్వు అంత అదిగా చేసినోడు నువ్వు ఒప్పుకుని తీరాలి. సంకల్పం అంటే అది ఒక మనిషి సంకల్పం. ఈ అమ్మాయి మీతో మాట్లాడుతాడు ఎమోషన్ వచ్చేస్తుందండి. నాకు చాలా అయిపోయింది ఇవన్నీ మాట్లాడుకునే. నాకైతే రకరకాలుగా ఉంది. మనోడు ఏం చేసినా ఓకే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మనకు ఏం చేసినా ఎలా ఉంటాడా అతను ఇంకా మరి మాట్లాడుకుని మాట్లాడలేవు ఇంకా అంతే. నైస్ టాకింగ్ టు యు అండి. చెప్పండి నాకేమో వచ్చేస్తుందా కదా. ఒక సడన్ గా ఒళ్ళంతా ఒక్కసారి పొలగించినట్టు అయిపోయిందండి ఏంటను. ఎందుకంటే 10 ఏళ్ళు నిజంగా పడ్డామండి బాబాయ్. ప్రతి ఒక్కడ ఎలా ఇప్పుడు నన్ను ఏదో వ్యూహం స్టార్ అది ఇది నెలకొల మాట్లాడారు, దానికి బాధ వచ్చింది కదా. మీకు ఒక పదవి కూడా లేదు ఇది అంటా ఉంటే, పవన్ కళ్యాణ్ కానీ వార్డు మెంబర్ లేదు అంటా ఉంటే అమ్మాయి. ఎందుకంటే 2019 రిజల్ట్ అప్పుడు మీకు గుర్తుందండి, నేను అబుదాబిలో ఉన్నానా, మీరు ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. అప్పుడు మన సూర్య గారు నిజంగా 1 గంట 2 రోడ్డు మీద ఏడుపు కూడా రావట్లేదండి. అది ఒక రకమైన బాధ. పిచ్చోడు తిరుగుతాడు అలా తిరుగుతున్నాను అంతే రోడ్డు మీద. మన మందు ఈ గొడవలు కూడా లేవు. నీకు బాధ వచ్చేస్తుంది ఏంటో తెలవదు. అది అలా దిక్కుమాలలో నడుతాడు ఆ నడక. రాక్ బాటమ్ టచ్ చేసి కొడితే ఇప్పుడు సెంటర్లో కూడా మన వల్ల నిలబడింది అన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరండి. అది పడ్డామండి. అది మాత్రం నేను మోడెస్ట్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఎంత పడ్డాడో మనసులో మనం అంతే పడ్డాం, అందులో అనుమానం లేదు. మన మీద ఒక మెట్టు ఆయన ఎక్కువ పడ్డాడు కాదని నేను ఎందుకంటే పర్సనల్గా ఆయనదే కాబట్టి మొత్తం ఆయన పడ్డ దరిద్రం వేరు బాబాయ్. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటేనండి, మనిషి ఉనికి పవర్, మనీ, ఫేమ్ ఈ 3 కావాలని ప్రతి జీవం కొట్టుకుంటుంది. ఆ 3 ఉన్నోడు వచ్చాడు, అది గొప్పతనం. అన్ని పీక్ ఇదిలో ఉన్నాడు తోపు, ఆ టైంలో వచ్చి కొట్టాడు. బాబాయ్ ఏ నరకం చూస్తుంటాడండి బాబాయ్, చూస్తుంటాడండి. ఎంత మాట్లాడుకునే ఆ క్షణాలు మాత్రం అవి రావండి. ఆ రోజు ఈ నగ్గిన రోజు ఉన్న ఆనందం మాకు. నేను ఎలక్షన్ కౌంటింగ్కి వెళ్ళాను అనమాట. కౌంటింగ్లో కూర్చున్నాను, కౌంటింగ్ ఏజెంట్గా కూర్చున్నాను. నేను కూర్చుని తాడేపల్లిగూడెం వెళ్ళాను. నేను తాడేపల్లిగూడెం తరపున బొలిశెట్టి శ్రీనివాస్ గారి తరపున నేను కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళి కూర్చుని కౌంటింగ్ దగ్గర కూర్చుంటే రిజల్ట్లో తెలిసిపోతా ఉంటాయి కదా, టక్క కొడితే వన్ సైడ్ 70,000 మెజారిటీ పైన వచ్చేసింది మాకు తాడేపల్లిగూడెం. ఎప్పుడు లేదు చరిత్రలోను. అప్పుడు ఈలాంజనేయులు గారికి వచ్చింది, మళ్ళీ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి వచ్చింది అనమాట. అంటే అప్పుడున్న పాపులేషన్ ఈలాంజనేయులు గారికి 35,000 మెజారిటీ అంటే మంచి మెజారిటీ. అది దాన్ని మించి కొట్టింది ఏంటంటే ఇప్పుడు అది ఇంకా పిచ్చి కొట్టుడు కొట్టేసాడు. అప్పుడు ఎప్పుడు టీడీపీ వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ టైంలో వచ్చింది అది ఓ వేవ్. అలాంటి వేవ్ మళ్ళీ ఇంకా కొడతాం. ఆయన రాగానే బొలిశెట్టి బాగుంటాడండి మాతోటి. ఎలా అంటే దగ్గర తీసుకుంటాడు, ఏ రాజా ఏంటి అలా దగ్గర సంకలో లాక్కున్నట్టు లాగేసుకుంటాడు మనుషులు. నేను ఎప్పుడు ఎవరికి ముద్దు ఇంకా నాకు ఆనందం వచ్చేది, దగ్గర తీసుకుని బొగ్గు మీద గట్టిగా ముద్దు పెట్టేస్తాడు అని చెప్పి నవ్వుతున్నాడు అనమాట. ఎందుకంటే వచ్చేది రిజల్ట్ తెలిసిపోతుంది కదా, ఇంకా నెగ్గేసి కొట్టేసి ఇంక 1 సైడ్ అయిపోయిందని.
ఇంకా ఒకసారి ఆ రోజు ఉన్న ఆనందం మళ్ళీ చిరంజీవి గారి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఉందండి. అబ్బా 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 అబ్బా. ఇంకా ఆ రోజు ఏడుపు వచ్చేసింది. ఇంకా ఆనంద బాష్పాలు ఏడుపు అంటే ఇంకా మామూలు ఆనందం కాదు అది. అది వీడియో ఆఫ్ ద డెకేడ్ అండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా, టీడీపీ అలాగే మనతోటే ఉన్నారు, మనం ఒకళ్ళు ఆనందపడిపోతున్నాం. వైసీపీ వాళ్ళు కూడా అన్నదమ్ములండి, ఎవడేం పడ్డా నాకు అనవసరం, పార్టీ ఏదన్నా అవునే, అన్నదమ్ములు అంటే అలాగే ఉండాలి కదండి, కుటుంబం అంటే అలాగే ఉండాలి కదండి, అది మాత్రం ఎంజాయ్ చేసామన్నారు. అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందులో కూడా పార్టీయే, ఫ్రెండ్షిప్పే. ఆ మూమెంట్ వేరే. అదే చిరంజీవి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డప్పుడు ఎప్పుడు ఏడవను, నాగబాబు కూడా కాళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అసలు బ్లిస్ అండి, ఇదంతా బ్లిస్. పడ్డందుకు పడి 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 అమ్మ ఏం పడ్డామండి బాబోయ్, అమ్మాయి నరకం అండి బాబు, మామూలు నరకం కాదు. పార్టీ అధికారంలో 10 ఏళ్ళు అండి, 10 ఏళ్ళు చూసామండి దరిద్రం అంతనా. రాళ్ళు అయిపోయింది తెలుసా, ఇంక దేనికి ఇమ్యూన్ అయిపోయాం. ఏదన్నా పడు, ఏమన్నా బొక్క ఏంటి ఏం చేసుకుంటారు చేసుకోండి, ఇంక ఎంతకన్నా మమ్మల్ని ఏం చేస్తారా, అంత రాడు తెలిపోయింది నిజంగా చెప్పాలంటే. నేను ఫోన్ పెట్టాక వీడియో చూడండి, నేను పెట్టింది 100% చూస్తాను ఇప్పుడు నేను. సరే అండి అమ్మాయి, ఇంక చాలు బాబే, అయిపోతుంది లోపల. మాట్లాడుకుందాం మనం. మళ్ళీ టికెట్ తీసి మళ్ళీ ఫోన్ చేస్తాను. చేయండి. ఓకే అండి, ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. ఓకే అండి, బాయ్ బాయ్.